పారిశుద్ధ్యంపై ప్రజలు దృష్టి పెట్టాలన్నారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్. మున్సిపాలిటీని పరిశుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దటానికి సహకరించాలని కోరారు చైర్పర్సన్. 21వ వార్డులో చేపట్టిన శానిటేషన్ పనులను పరిశీలించారు. కార్మికుల బయోమెట్రిక్ హాజరు శాతాన్ని పరిశీలించారు. తొందరగా ఇది రిపేర్ చేయడంలో ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరిని ఒత్తిడి చేస్తాను, ఫోర్స్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తొందరగా, ఎందుకంటే మేము వచ్చినాము అని అంటే ఖచ్చితంగా మా దృష్టికి వచ్చింది అని అంటే కమిషనర్ గారు కానీ, నేను కానీ, కౌన్సిలర్ గారు కానీ ఎవరైనా సరే మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అండ్ శానిటేషన్ పరంగా కూడా మా జవాన్లు బాగా పనిచేస్తున్నారు. చేయకపోయినా కూడా మేము కూడా వాళ్ళని చేయమనే చెప్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే 15 రోజులకు ఒకసారి డ్రైన్ తీపిస్తున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే మేము కూడా ఏంటంటే 15 రోజులకు ఒకసారి వాళ్ళు తీస్తున్నారు. కాకపోతే ప్రజలు కూడా కొంచెం లేబర్ కష్టాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ప్రతిసారి మేము చెప్తూ ఉంటాము. ఏదైనా కానీ మోర్లలో ఏది పడితే అది పడేస్తే పోతుంది కదా అని అనుకోవద్దు. అది మీకే ఇబ్బంది కలుగుతుంది, కాలుష్యం అవుతుంది. ప్లాస్టిక్ వేసినా, అంట్లు వేసినా, ఏం వేసినా కూడా చెత్త అందులో వేస్తే అందులోంచి దోమలు వస్తాయి, అందులోంచి గుడ్లు వస్తాయి. ఆ గుడ్లు దోమలు గుడ్లు పెడితే మళ్ళీ అవే దోమలై మిమ్మల్ని కుడతాయి కాబట్టి సో దాంట్లోనే డెంగ్యూ కానీ మలేరియా ఇవన్నీ వస్తాయి కాబట్టి దయచేసి ఈ 21వ వార్డు ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనలాంటి వాళ్ళే లేబర్ కూడా కాబట్టి ప్లీజ్ అందరూ కూడా డ్రైన్లలో ఏది వేయకుండా అందరూ చెత్త బండి ఖచ్చితంగా వస్తుంది. మొన్న 16 బండ్లు తెప్పించినాము చెత్త ఆటోలు. ప్రతి వార్డుకి ఉన్నాయి చెత్త ఆటోలు, ఎక్కడ కూడా చెత్త ఆటో లేకుండా లేదు. అందరూ చెత్త బండి పొద్దున అండ్ మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత 2 ట్రిప్పులు వస్తుంది. సో 2 ట్రిప్పులలో మీరు ఏదో ఒక ట్రిప్పుకి చెత్త అయిపోతుంది తప్పకుండా. ఈ రోజు మీరు మిస్ అయినా రేపైనా వస్తుంది, రేపైనా ఇవ్వండి. కానీ ఎవరు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ వాడే. కానీ మీకేమైనా కంప్లైంట్స్ ఉంటే మున్సిపాలిటీకి రండి, ఇక్కడ జవాన్కి ఇవ్వండి. జవాన్ కూడా మీరు